అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలోని దృశ్యాలన్నీ కూడా శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురుదేవులు గారు ప్రణవ పీఠాధీశులు వారి ద్వారా నిర్వహించబడే గుడి బడి కార్యక్రమంలోని దృశ్యాలు. ఇవన్నీ శిథిలమైపోయిన జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలను బడులను ఉద్ధరించడానికి వారి యొక్క మళ్ళీ వాటి యొక్క జీవకళను మళ్ళీ వెలికి తీసుకురావడానికి వాటిని బాగు చేయడానికి కొంతమంది సభ్యులు భక్తజనులు కొంత బృందంగా ఏర్పడి భాగ్యనగరంలోను గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుడి బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవాలయానికి జీర్ణోద్ధరణ కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దాని యొక్క ఫలితం అద్భుతమైనది. అంతేకాకుండా గురువు గారి ఆశీస్సులు మన అందరిపై ఉన్నాయి. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ గుడి బడి కార్యక్రమాన్ని వీక్షిస్తూ మనం కొన్ని ధర్మబద్ధమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా భగవంతునికి పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు పాటిస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, దేవాలయాలను దర్శిస్తాం, మంచిదే. మరి ఇవన్నీ కర్తవ్యాలే అయినప్పటికీ భగవంతుని ఉనికిని నిరంతరం మన స్పృహలో ఉండేటట్లు చేసే సాధనాలు ఈ పైవన్నీ. మరి భగవంతుడు మనల్ని ఎంతవరకు నమ్ముతున్నాడు, భగవంతుడిని మనం నమ్ముతున్నాం, భగవంతుడు మనల్ని నమ్మచ్చా అనే అనుమానం ఎవరికైనా వచ్చిందా? కానీ భగవత్ ప్రీతికరమైన పనిని మనం విస్మరించరాదు. అది ధర్మపాలన. మనం ధర్మబద్ధంగా ఉంటే భగవంతుడికి మన మీద నమ్మకం ఉంటుంది, మన మీద ప్రేమ దయ కలుగుతుంది. లేకపోతే మనల్ని కూడా భగవంతుడు విస్మరిస్తాడు. మరి ధర్మపాలనలో నడుచుకోవాలంటే ఏం చేయాలి? ఇది వదిలి ఎన్ని ఆరాధనలు చేసినప్పటికీ కూడా దైవం సంతోషించదని గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఈ మౌలిక సూత్రాన్ని వదిలేసి ఆరాధనల వెంటనే మాత్రమే పడితే కేవలం ఫ్యాషన్ అవుతుంది. కేవలం పూజలు అర్చనలు మాత్రమే కాకుండా ఇటువంటి సత్సంగాల్లో చేరి ఈ గుడి బడి కార్యక్రమాల్లో పాలు పంచుకుని దేవాలయాల యొక్క జీర్ణోద్ధరణకు బాగుపడే వాళ్ళందరూ కూడా సత్పురుషులు అవుతారు. గురువు గారి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి. ధర్మం జీవితం సమాంతర రేఖలుగా ఉంటాయి. చాలామందికి ఎన్నో అక్రమాలతో అర్చన చేసి ఉన్నత స్థితికి ఎదుగుతున్నా కూడా అది అక్రమం అని వారికి తెలిసి కూడా, కానీ అందులో కొంత దైవ సేవకో గుడి హుండీకో సమర్పిస్తూ పాపం పోతుందని భావిస్తారు. అయితే పాపపు సొమ్ము భగవంతునికి సమర్పిస్తే కూడా మహాపాపం వస్తుందని వారికి తెలియదు. భగవత్ కైంకర్యానికి వినియోగించే ద్రవ్యం స్వార్జితమై ఉండాలి, సక్రమార్జితమై ఉండాలని శాస్త్రం ఒక్కని చెప్తోంది. పాపజీవనులకు తాత్కాలికంగా భౌతికంగా అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ దేవస్థానాల వారు పూర్ణ కుంభాలతో స్వాగతించినప్పటికీ దేవుని హృదయం మాత్రం వారిని స్వాగతించదు. దేవుని హృదయం, గుడిలో ఉన్న ఆ దేవుని హృదయం మనల్ని ఆహ్వానించేలాగా, మనల్ని ఆకట్టుకునేలాగా ఉండాలి. శ్రమించి సంపాదించిన చిల్లి గవ్వతో కష్టించి గుడి చేరుకున్న అతి సామాన్యుడు స్వామిని చూసేది క్షణమే అయినా స్వామి అతడిని కలకాలం గమనిస్తాడు. స్వామికి మనకి దృఢమైన అనుబంధాన్ని ఏర్పరిచేది ధర్మం మాత్రమే. ధర్మాన్ని వృషభ స్వరూపంగా వేదశాస్త్రాల్లో వర్ణించాయి. మరి వృషోహి భగవాన్ ధర్మ అంటే ధర్మ భగవానుడే వృషభం. వృషభం అంటే తెల్లగా ఉంటుంది. ధర్మం లక్షణం స్వచ్ఛత అంటే శ్వేతరంగు, తెల్లని ధవళ వర్ణం. మరి ఆ వృషభం నంది స్వరూపంగా ఎవరి దగ్గర ఉంటుంది? ఆ పరమేశ్వరుడి దగ్గర. ఆయన ఎలా ఉంటాడు? ధవళ వర్ణంలో విభూతి పోసుకుని తెల్లగా ఉంటాడు. ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మం వృషభానికి 4 కాళ్ళు. అవి సత్యం, అహింస, అస్థేయం, శౌచం. సత్యం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు ఉపనిషత్తు చక్కని సమాధానం ఇచ్చిందండి. భూతహిత యథార్థ భూషణమేవ సత్యం, ప్రాణిహితం కలిగించే యథార్థ వచనమే సత్యం. యథార్థ వచనమే సత్యం అని చెప్తే చాలు కదా అనుకుంటే తప్పు. దానికన్నా ముందు భూతహితం ముఖ్యం. ఉన్నదానిని చుట్టూగా ఉన్నట్లుగా చెప్పడం ఎలాగూ అవసరమే. కాబట్టి ఎన్ని పరిస్థితుల్లోనూ అట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని ఆచరించడమే క్షేమకరం. ప్రాణికోటి క్షేమానికి భంగం కలిగించే సత్యం కూడా అసత్యమే అవుతుంది.
కాబట్టి ప్రాణికోటికి క్షేమానికి కలిగించేటప్పుడు అసత్యమాడినా పర్వాలేదు. ధర్మాన్ని మూర్ఖంగా మొండిగా కాక ఆచరణశీలమైన విశ్లేషణతో అందించిన ఘనత సనాతన సంస్కృతికి ఉంది. కాబట్టి ఈ విధమైన స్పృహతో మాటకి మనసుకి పొంతన కలిగి కట్టుబాటుతో ఉండడమే సత్యమైన మార్గం. రెండవది అహింస కదా. మాటతో కాని, మనసుతో కాని, క్రియతో కాని మరొక ప్రాణిని నొప్పించినా బాధ పెట్టినా అహింసే అవుతుంది. మూడవది అస్థేయం. స్థేయం అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనం చెయ్యకపోవడం. ఇళ్ల మీద పడి దోచుకోవడమే, పరాయి వాడి ద్రవ్యాన్ని అపహరించడమో లేదా ఏదో ఒక విధంగా అక్రమార్జనను చేసుకుంటూ బ్రతకడం. ఆర్జనలో అక్రమం ఉంటే అది ఎంత వినియోగించినప్పటికీ దేవతా పూజలకు అది అక్రమంగానే ఉంటుంది, పనికిరాదు. తన బాధ్యతల్ని తను సరిగ్గా నిర్వర్తిస్తూ ధనాన్ని సవ్యంగా వినియోగించాలి. కేవలం దేవాలయాలకు, గురువులకు, పూజలకు మాత్రమే కాదు, ముందు ఇంటిని ఉద్ధరించి తర్వాత దేవాలయాలను ఉద్ధరించండి. ఉదాహరణకు 10,000 సంపాదించేవాడు ఒక 100 రూపాయలు దానం చేయవచ్చు. 10,000ని దానం చేయమని ఏ భగవంతుడు, ఏ గురువు చెప్పరు. మాతాపితరులు, భార్యాబిడ్డలు, అన్నదమ్ములు ఇలా కుటుంబం పట్ల, సమాజం పట్ల, వారి యొక్క ఉన్నతికి, కర్తవ్యాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు చేయాలి. ఈ విధంగా ఆర్జన చేసిన తర్వాత మాత్రమే మనము వినియోగించి సక్రమంగా ఉండడమే అస్థేయం అంటారు. 4వది శౌచం. శుచి కలిగి ఉండడం. ఈ శుచి బాహ్య శుచి, అంతఃశుచి అని 2 విధాలుగా ఉంటాయి. స్నానాదులు బాహ్య శుచి, తీర్థసేవనం, ఆచారం మొదలైనవి బాహ్య శుచికి, అంతఃశుచికి వర్తిస్తాయి. స్నానం చేయకుండా భోజనం చేయడం, స్నానం చేయకుండా దేవాలయాలకు వెళ్లడం తప్పు. అంతఃశుచి అని 2 విధాలుగా ఉన్నప్పుడు స్నానాదులు ఇవన్నీ చేసుకుంటూ కూడా మానసిక శుద్ధి లేని వాళ్ళు ఎంతటి ప్రపంచాన్నైనా కూడా శుద్ధి చేయలేము అని చెప్తారు. అంతఃశుద్ధి ఉత్తమ భావాలతో మనస్సును నిర్మలం చేసుకోవడమే ప్రేమ భావన, భగవత్ చింతన, సంతృప్తి, మనోనిర్మలతకు సాధనాలు. ఈ 4 ధర్మానికి ప్రధాన ధారాలు. అయితే ధర్మ వృషభానికి 4 కాళ్ళు అన్నాం కదా, మరి ఈ వృషభ స్వభావం ఆనందం. ఆ 4 పాటించేవానికి ఏ భయము, దుఃఖము అంటవు. సంతుష్టితో కూడిన ఆనందమే ఉంటుంది. ఆనందంగా ఉండడాన్నే నంది అంటారు. అందుకే ధర్మ వృషభానికి నందీశ్వరుడని పేరు. ఈ నంది పరమేశ్వరుని యొక్క వాహనం. అంటే పరమేశ్వరుడు ధర్మాన్ని అధిష్ఠించి ఉంటాడని అర్థం. ధర్మం ఎవరి వద్ద ఉంటుందో వారిని అధిష్ఠించిన భగవంతుడు ధర్మబద్ధంగా, ధర్మదేవతగా ప్రకాశిస్తాడు. అంతేకాదు, మనం శివాలయానికి వెళితే ముందు నందీశ్వరుని పూజించి తర్వాత శివుని ఆరాధిస్తాం. నంది కొమ్ముల ద్వారా శివుణ్ణి దర్శిస్తాం. దీనిలోని అంతరార్థం ముందు ధర్మాచరణ, తద్వారా దేవతార్చన. ధర్మం ద్వారా భగవంతుడు మనకు చక్కగా దర్శనమిస్తాడు. 4 అంశాలను అధ్యయనం చేసి ఆచరణలోకి తెచ్చుకునే కనీస ప్రయత్నం కూడా చేయలేనప్పుడు చిత్తశుద్ధి సిద్ధించదు. కనుక శుద్ధం కాని చిత్తాన్ని శివార్పణం చేయగలమా? చేయలేము. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఎంతటి నిష్ఠాగరిష్ఠులైనా గుడికి వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ ఎవరో ఒకరికి ధర్మబద్ధమైన ఆలోచనలను, సత్సాంగత్యాన్ని అలవర్చుకొని అందరితో స్నేహ సహితంగా మాట్లాడుతూ ఉండాలి. నిరంతర శివనామం చేస్తూ ఉండాలి. ఎందుకు? నిరంతరం శివనామం చేస్తూ ఉంటే అది ఒక అగ్ని వంటిది. మిడతల వంటి ఈ గ్రహ దోషాలను, అపశకునాలను, జాతక దోషాలను ఆ అగ్నిలో పడి బూడిద కాక తప్పదు కదా. అందుకనే బూడిద అవుతాయి. మరి మిడతల వంటివే కదా ఇవన్నీ. చిన్న చిన్నవన్నీ ఎటువంటి పాపాలైనా సరే బూడిదలాగా మారిపోతాయి. కేవలం నిరంతర చిత్తం అంతా శివనామం మీదనే పెట్టి శివస్మరణ చేస్తూ శివ శివ అనరాధ శివనామమే చేద అంటూ తలుచుకోవాలి. అంతే కదా.